రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంటుంది. ఓవైపు ఎండలు మండుతుంటే మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. పగలంతా ఎండలు కొట్టి సాయంత్రానికి వర్షాలు పడుతున్నాయి. ఇవాళ పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇక బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి చక్రవాకపు ఆవర్తనంతో పాటు అధిక ఎండలతో ఏర్పడుతున్న క్యూమిలోనింబస్ మేఘాలతో వర్షం పడే ఛాన్స్ ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్స్. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 40 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక వెదర్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకు అందించడానికి కల్పన లైవ్ లో ఉన్నారు. కల్పన, గుడ్ మార్నింగ్. రాష్ట్రంలో వెదర్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. మెయిన్గా చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో ఒక ద్రోణితో పాటు చక్రవాక ఆవర్తనం కొనసాగుతుంది. దాంతోపాటు అధిక ఎండలు నమోదవుతున్న సందర్భంగా కూడా మనకు అక్కడక్కడ గాలిలో తేమ శాతం పెరిగిపోయి క్యూములోనింబస్ అనే మేఘాలు అయితే కమ్ముకుంటూ ఉన్నాయి. దీంతో మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా అడపాదడప వర్షాలు అయితే నమోదవుతూ ఉన్నాయి. ఇక నిన్న కూడా పలు ప్రాంతాల్లో మనకు వర్షాలు నమోదయ్యాయి. ఈ క్యూములోనింబస్ మేఘాలు ఏంటంటే ఒక ప్రాంతంలో ఏర్పడిన తర్వాత దాదాపు 1 నుంచి 2 కిలోమీటర్ల వరకే దీని ప్రభావం అనేది ఉంటుంది. దాంతో కొన్ని ప్రాంతాల్లోనే మనకు వర్ష ప్రభావం ఉంటుంది, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత అనేది కనిపిస్తుంది. సో ఇట్లాంటి భిన్నమైన వాతావరణమే మనకు గత కొన్ని రోజులుగా కూడా కనిపిస్తున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. అదేవిధంగా కూడా వచ్చే 4-5 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా మనకైతే భిన్నమైన వాతావరణ పరిస్థితులు మెయిన్గా చూసుకున్నట్టయితే ఈ అధిక ఎండల తీవ్రత వల్ల దాంతోపాటు ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న గాలుల చేతనైతే మనకు కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా ఈ రోజుతో పాటు వచ్చే 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ క్యూములోనింబస్ మేఘాలు కావచ్చు, దాంతోపాటు ఈ ఎండాకాలంలో మనకు కురిసే వర్షాలు ఎక్కువగా చూసుకున్నట్టయితే ఈదురుగాలులు, దాంతోపాటు ఉరుములు మెరుపులతో పాటు వడగడ్లకు సంబంధించిన వర్షాలే మనకు ఎక్కువ నమోదవుతూ ఉంటాయి. అలాగే నిన్న కూడా చూసాం, మనకు హైదరాబాద్ ప్రాంతం సంబంధించి కూడా మనకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇబ్రహీంపట్నం కావచ్చు, దాంతో పాటు మేడ్చల్ కావచ్చు, ఈ ప్రాంతాల్లోనైతే మనకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యాయి. దాంతోపాటు ఇబ్రహీం చుట్టుపక్కల ప్రాంతాల్లోనైతే మనకు వడగళ్ల వర్షం కూడా నమోదైంది. నిన్న డిస్ట్రిక్ట్స్లో చూసుకున్నట్టయితే మనకు ఉరుములు మెరుపులు, దాంతోపాటు ఈదురుగాలకు సంబంధించి నమోదయ్యే తేలికపాటి వర్షం నమోదైంది. కానీ పెద్దగా ఎక్కడ నిన్ననైతే వర్షపాతం అయితే నమోదవ్వలేదు. కాకపోతే ఈ రోజు చూసుకున్నట్టయితే ద్రోణి చక్రవాక ఆవర్తనంకి సంబంధించి అయితే అధిక ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఈ రోజైతే మనకు ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు మనకు దక్షిణ మధ్య జిల్లాల్లోనైతే వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే దాదాపు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్. సో ఈ జిల్లాల్లోనైతే మనకి ఈరోజు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఈ జిల్లాలో దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచడంతో పాటు మనకు అక్కడక్కడ వడగళ్ల వర్షం కూడా కురిసే అవకాశం ఉందని అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా ఉదయం అంతా కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. గత 3 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాము. సాధారణ కంటే కూడా దాదాపు మనకు 2-3 డిగ్రీలు అధికంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ ఎఫెక్ట్ అనేది మనకు అధికంగా కనిపిస్తూ ఉంది. దాదాపు మనకు 40 నుంచి 44 డిగ్రీల మధ్య కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. దాంతో ఈ రోజు కూడా పలు ఉత్తర తెలంగాణ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్, దాంతోపాటు ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ఆదిలాబాదు, జగిత్యాల, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాదు, మహబూబ్ నగర్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు, రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాల్లోనైతే మనకు ఉదయం అంతా కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపు 40 నుంచి 44 డిగ్రీల వరకు మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలోనైతే దాదాపు 11 గంటల నుంచి 3 గంటల మధ్యనైతే బయటికి రాకుంటే ఉంటే మంచిదని చెప్తా ఉన్నారు. దాంతోపాటు వాటర్కి సంబంధించి కూడా ఎక్కువ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలని చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా దాదాపు మనకు ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత అధికంగా కనిపించి దాదాపు మనకు 39 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒక్కసారిగా మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అక్కడక్కడ క్యూములోనింబస్ మేఘాలు దట్టంగా కమ్ముకొని మనకు చిరుజల్లులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఈదురుగాలు, ఉరుములు మెరుపులు, వడగళ్లకు సంబంధించిన కూడా మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు రంగారెడ్డి కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, మేడ్చల్, మల్కాజిగిరి ప్రాంతాల్లో
జిల్లాలోనైతే వికారాబాద్ ప్రాంతాల్లోనైతే కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే మనకు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. ఇటు జిల్లాలకు సంబంధించి కూడా మనం ఏవైతే జిల్లాలు ఎల్లో అలర్ట్ జారీ చేశారో ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే కూడా ఆ జిల్లాల్లో మనకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో అంటే మనం వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితులు కూడా మనకు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అంతు చిక్కని వాతావరణం అయితే గత కొంతకాలంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే క్యూములోనింబస్ అనే మేఘాలు అనేవి ఒక్కసారిగా ఏర్పడుతూ ఉంటాయి. ఆ ఒక్కసారిగా ఏర్పడిన ప్రాంతంలో కూడా మనకు దట్టంగా కమ్ముకొని ఒక్కసారి వర్షం దంచుకొట్టే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకవేళ గాలిలో తేమ శాతం మనకు తక్కువగా నమోదైందనుకో ఈదురుగాలతో కూడిన చిరుజల్లులు నమోదవుతాయి. లేదా తేమ శాతం ఎక్కువగా ఉన్నట్టయితే కూడా మనకు వడగళ్లకు సంబంధించి వర్షాలు కూడా నమోదవుతాయి. అంటే అంతు చిక్కని వాతావరణం అయితే మనకు ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు మనకు పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటున్నాయో కూడా చెప్పలేని సిచ్యువేషన్స్లో ఉన్నాము. సో అదేవిధంగా వచ్చే 4-5 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఈ రోజు మాత్రం వర్షాలకు సంబంధించి అధిక ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు జ్యోతి.